హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మాది హరిహరపురంలో త్రిశక్తి అమ్మవారి టెంపుల్లో ఉత్సవాలు జరుగుతున్నాయండి. ఇక్కడ ఈ టెంపుల్ దగ్గరికి మేము కూడా వచ్చాము. మేము మా పిన్ని, ఇంకొక వదిన, ఇంకొక పిన్ని అందరం వచ్చామండి. ఇక్కడికి గుడికి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ లక్ష్మీదేవి, సరస్వతీదేవి, దుర్గామాత ఈ ముగ్గురమ్మలను కలిపి త్రిశక్తి టెంపుల్గా పిలుస్తారండి. చాలా ఫేమస్ అండి ఈ కాలనీకి. అందరూ వస్తూ ఉంటారు. ప్రతి మంగళవారం, శుక్రవారం నిమ్మకాయల దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారు. ప్రతి పండగల్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ఈ ఆలయ ధర్మకర్తలు అందరూ కలిసి చాలా బాగా చేస్తారు. ఈరోజు వార్షికోత్సవాలు, అమ్మవార్ల కళ్యాణం కూడా జరిగింది. 4 రోజుల నుంచి అన్ని హోమాలు, అన్ని పూజలు బాగా జరుగుతూ ఉన్నాయండి. ఈరోజు అన్నదాన కార్యక్రమము, కళ్యాణము జరిగిందండి. మేము కూడా వచ్చాము గుడికి. అయితే అప్పటికి 3 అయిపోయింది. జనాలందరూ వెళ్ళిపోయారు. పూజలు, హోమాలు అయిపోయి పక్కన అన్నదానంలో భోంచేస్తున్నారు. జస్ట్ వీడియో చూపిస్తున్నాను మీకు ఐడియా కోసము. ఇంకోండి, ఇక్కడ కూడా హోమం చేశారు అమ్మవార్ల దగ్గర. ఇక్కడ ఈ టెంపుల్లో విఘ్నేశ్వరుడు ఉన్నారు. నవగ్రహాలు ఉన్నాయండి. మళ్ళీ శివలింగము ఉన్నారు. ప్లస్ ఆంజనేయుడు ఉన్నాడు. కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారండి. ఈ టెంపుల్కి వస్తే చాలు మన అందరి దేవుళ్ళని దర్శించుకోవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ కాలనీకి. ఈ టెంపుల్ చాలా ఫేమస్. త్రిశక్తి అమ్మవారి టెంపుల్ అంటే అందరికీ తెలుస్తుంది. ఇక్కడ మేము కూడా ఇదే కాలనీలో ఉంటాము దాదాపు. ఇక్కడ ఇదిగోండి విఘ్నేశ్వరుడు టెంపుల్. కాకపోతే అది 2 తర్వాత కదా అన్ని క్లోజ్ చేసేసారు. జస్ట్ మీకు ఐడియా కోసం వీడియో చూపిస్తున్నాను. ఇక్కడ శివాలయం అంటే శివుడు శివలింగము ఉంది ఇక్కడ. ఇప్పుడు అందరం కలిసి వచ్చామండి. హాయ్ చెప్తున్నారు. నేను వీడియో తీసుకుంటే మా పిన్ని వాళ్ళు హాయ్ చెప్పండి. కూడా వచ్చారండి టెంపుల్కి. ఇప్పుడు పైకి వచ్చాము. పైకి ఎక్కుతున్నాము మెల్లిగా. పైననే ముగ్గురు అమ్మవార్లు ఉంటారు. కుమారస్వామి టెంపుల్ కూడా ఉంది పైన చిన్నగా. ఇక్కడ పూజలు, విశేషాలు, దానికి సంబంధించిన ఎంత ఖర్చు అవుతుందనేది ఉందండి ఇక్కడ. ఉన్నప్పటికీ అన్ని పూజలు, కళ్యాణం అయిపోయిందండి. మేము వచ్చేసరికి లేట్ అయింది. కాకపోతే ఉత్సవ విగ్రహాలు అమ్మవార్లు ముగ్గురు ఉన్నారు. కళ్యాణం జరిగింది. అక్షంతలు, కుంకుమ ఇచ్చారు, తీసుకున్నాము. అమ్మవార్లు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎప్పుడు ఏవో పూజలు జరుగుతూనే ఉంటాయి. దసరాకి, వినాయక చవితికి అయితే ఇంకా చాలా గ్రాండ్గా 9 రోజులు. దసరాకి, వినాయక చవితికి అయితే 11 days చాలా బాగా చేస్తారు. టెంపుల్స్ మూసి ఉన్నారండి. నేను ఇంతకుముందు తీసిన వీడియో మీకోసం క్లిప్పింగ్ యాడ్ చేస్తాను. అమ్మవార్లను చూపిస్తాను మీకోసము. చూడండి మీరు కూడా. చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ కాలనీ. ఒక కిరాణా షాప్కి కూడా పర్మిషన్ లేదండి. ఎందుకంటే కిరాణా షాప్లో అవన్నీ పెడితే డిస్టర్బెన్స్గా ఉంటుందని ఈ కాలనీలో వాటికి కూడా ఎలవ్ లేదండి. ప్రశాంతంగా, డీసెంట్గా ఉంటుంది. ఏ డిస్టర్బెన్స్ ఉండదు. అమ్మవార్లు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. చాలామంది అన్నదానంలో పాల్గొన్నారండి. మేము కూడా భోంచేసుకొని వచ్చాము. ఇవన్నీ నేను ఇంతకుముందు వచ్చినప్పుడు తీసిన వీడియో ఉంటే పెట్టాము. చూడండి అమ్మవారు మీకు. ఫస్ట్ లక్ష్మీదేవి అమ్మవారు, సరస్వతి మాత, నెక్స్ట్ దుర్గా అమ్మవారు. ఇట్లా ముగ్గురు అమ్మవార్లు అండి. చూడండి మీరు కూడా మాతో పాటు. మంచిగా ముగ్గులు వేసి అలంకరించారు కదా ఏరియా అంతా. చాలా బాగుంటుంది.
ఆలయ ధర్మకర్తలు ఫోటో తీసుకుంటుంటే నేను కూడా ఒక చిన్న క్లిప్పింగ్ తీసుకున్నానండి. చాలా బాగా మా ఏర్పాట్లన్నీ బాగా చేశారండి. అన్నదానం దగ్గర కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా చేశారు. థ్యాంక్స్ అండి. మరోసారి చూపిస్తున్నాను మీకు. అమ్మవార్ల కళ్యాణం జరిగింది. పిన్ని వాళ్ళు కూడా అమ్మవారి దగ్గర నిలబడి అక్క పిన్ని వాళ్ళు ఫోటోలు కూడా తీసుకున్నారు. ఏవో ధర్మకర్తలు వీళ్ళ ఫొటోస్ కూడా అండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్